వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం మాలవంతం పంచాయతీ పరిధిలోని చెర్లపల్లి గ్రామంలో భూ వివాదం ఉద్రిక్తకు దారితీసింది. గ్రామానికి చెందిన రైతులు పెద్ద వెంకటరెడ్డి, చిన్న వెంకటరెడ్డి, గుజ్జల నారాయణ, గుజ్జల గంగాధర్లు సర్వే నెంబర్ 31/6లో సుమారు 3 ఎకరాల 40 సెంట్ల భూమిలో గత 8 ఏళ్లుగా చీని తోట సాగు చేస్తున్నట్లు తెలిపారు. అయితే అదే గ్రామానికి చెందిన కప్పల ఆదినారాయణ తన భార్య లక్ష్మీదేవి పేరిట 2004 సంవత్సరంలో ఇదే సర్వే నంబర్లో 3 ఎకరాల భూమికి పట్టా మంజూరైందని పేర్కొంటూ 2026 మే నెల నుంచి పలుమార్లు ఆ భూమిపై హక్కు తనదేనని వాదిస్తూ వివాదానికి దిగుతున్నారని రైతులు ఆరోపించారు. విషయంపై రైతు చిన్న వెంకటరెడ్డి, పెద్ద వెంకటరెడ్డి మాట్లాడుతూ కప్పల ఆదినారాయణ భూమి నాకుంది అన్నప్పటికీ గత 8 సంవత్సరాల నుండి మేము సాగు చేసి వస్తున్నాం. దాదాపు 40 రోజుల జేసీబీలు హిటాచీలు పెట్టి భూమి చెదురు చేస్తున్నాం. అదే పొలంలోనే బోరు కూడా వేశాము. చిన్ని చెట్లు కూడా నాటాము. అప్పుడు నా భూమి మీరెందుకు ఇలా చేస్తున్నారని అడగొచ్చు కదా. ఇప్పుడు అంతా సైలెంట్ గా ఉండి ఇప్పుడు మేము చదును చేసి పంట పెట్టుకున్న భూమిలోకి 8 సంవత్సరాల తర్వాత ఈ భూమిలో నాకు కూడా భూమి రావాలి అంటూ పలుమార్లు మాపై ఘర్షణకు దిగుతూ దుర్భాషలాడుతున్నారని అన్నారు. ఎక్కడ వేరే వాళ్ళ అధీనంలో ఉంది అని రాసి ఎండార్స్మెంట్ ఇచ్చాడు అంతే. ఇప్పుడు అది ఆయన క్లీన్ చేశాడు, చేసుకుంటానని అన్నాడు, చేసుకోడు. అక్కడ ఏదో ఇంకో 2 క్రాస్ భూమి ఉంది. వీళ్ళు కూడా యువతల వాళ్ళు కల్టివేషన్ చేసేవాళ్ళు మాకు పట్టా ఇచ్చి పాస్బుక్లు ఇండి అంటే ఇప్పుడు అది డైరెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్ కాదు కాబట్టి గవర్నమెంట్కి తీసుకొని మళ్ళీ పట్టా చేయాల్సి వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు ఇచ్చే కాదు అని చెప్పారు. నువ్వు చేయొచ్చు 30 ఏళ్ళ నుంచి. మండలము మాలవంతం పంచాయతీ ఎంచెర్లపల్లి విలేజ్ లో సత్యసాయి జిల్లా సర్వే నెంబరు 31.7లో మాది 30 సెంట్లు సాగులో ఉన్నాము. ఇది 70-80 ఏళ్ళ నుంచి మేము సాగులో ఉన్నాము. సాగు చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఆదినారాయణ లక్ష్మీదేవి వాళ్ళు వచ్చి ఇది వాళ్ళ దాంట్లోకి 3 ఎకరాల దాంట్లోకి అదనంగా 30 సెంట్లు ఉంది. ఆ 30 సెంట్లు కూడా మేము దాదాపు 50-60 ఏళ్ళ నుంచి మేము చేసుకుంటూ వస్తున్నాము. అతను వచ్చేసి గుట్ట పెట్టుకున్నాడు, ఆయన ఆధీనంలో పెట్టుకున్నాడు. అది మాకు విషయం తెలియదు. దాంట్లోకి మా 30 సెంట్లు కూడా కావాలని అడుగుతున్నాడు. దానికోసమే మేడం ఈరోజు ఎంఆర్ఓ మేడం వచ్చింది, సర్వే చేశారు. మరి ఆ తర్వాత కోర్టుకు వేసాం కాబట్టి దాన్ని బట్టి స్టేట్మెంట్ని బట్టి మాకు న్యాయం చేస్తామని చెప్పారు మేడం గారు. ఎంచెర్లపల్లి గ్రామం, బత్తలపల్లి మండలము. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ 82 ఎకరాలు అంటే మేము మా భూమి దగ్గరగా మా సకదనం పీక్కున్నాము. ఈ మా తమ్ముడు చిన్న వెంకటరెడ్డి అనే అతను గవర్నమెంట్ 30 సర్వే నెంబర్ 7 లెటర్లో మా తమ్ముడు చీనా చెట్లు పెట్టి ఇక్కడ బోర్ వేసి మొత్తం అంతా బోర్ వేసి చీనా చెట్లు కూడా 8 ఏళ్ళు అయితే పెట్టి మేము సాగులో ఉన్నాం. మా భూమి కింద కనీసం అంటే 20 ఏళ్ళు మేము మా భూమి సాగు చేసుకుంటా దాన్ని మేము దాగు చేసింది మాకుందని వచ్చి అతను ఆదినారాయణ, కప్పల ఆదినారాయణ, కే ఆదినారాయణ ఆయన వచ్చి మాకుందని అబ్జెక్షన్ చేస్తున్నాడు. కనీసం అంటే 2004లో పట్టా వచ్చింది అన్నారు, కానీ దాన్ని అయితే భూమిలోకి రాలే, సాగు చేయలేదు. మేము చీనా చెట్లు 3 సెంట్లు అబ్జెక్ట్ వెళ్ళి దా చేసింది 8 లక్షలు ఖర్చు అయింది. దా చేసినప్పుడు ఎవరు రాలే మాకు అడ్డం. మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. ఎంఆర్ఓ మేడం వచ్చి చూసి కొట్లాడుతూ ఉంటాయి, వచ్చి చూసి ఇంకా ఆయన న్యాయం చేసింది. మాకు కోర్టు ద్వారా ఏమొస్తుందో చూసి ఎవరికైతే వాళ్ళు చేస్తాను అని చెప్పి పోయింది.